అందరికీ నమస్కారం. సో ముందుగా వేమన శతకంతోనే ప్రారంభిద్దాం. తర్వాత 4-5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇవాళ ఒక అరగంట సమయం పడుతుంది. వేమన శతకంతో స్టార్ట్ చేద్దాం. అల్పబుద్ధివానికధికారమిచ్చిన దొడ్డవారినెల్ల తొలగచేయు చెప్పు తినడి కుక్క చెరకు తీ పెరుగున విశ్వదాభిరామ వినురవేమ. అంటే అల్పబుద్ధి అంటే లేఖి బుద్ధి ఉన్నవాడికి అధికారం ఇస్తే దొడ్డవారినెల్ల తొలగచేయు, వాడు మంచి వాళ్ళని ఇబ్బంది పెడతాడు. చెప్పు తినడి కుక్క అంటే చెప్పులు నవలి దానికి అలవాటు పడిన కుక్క అక్కడ చెరుకుగాడు పెట్టిన నవల్లో చెప్పు తినడి కుక్క చెరకు తీ పెరుగున విశ్వదాభిరామ వినురవేమ. ఏదో రోజుకో మంచి పద్యం అనుకుంటున్నాం కాబట్టి అందులో భాగంగా చదివాను తప్ప ఇది ఎవరికి సంబంధించింది కాదు, ఎవరిని ఉద్దేశించింది కాదు. ఎందుకంటే పరిస్థితులు బాగోలేదు కాబట్టి 1-2 సార్లు చెప్పవలసి వస్తుంది. ఎప్పుడో రాసిన పద్యం, మన చిన్నప్పుడు మనం చదువుకున్న పద్యం. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వ్యామోహంలో మరి తెలుగుని మర్చిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రీ ప్రైమరీ నుంచి కూడా తెలుగుని కూకటి వేలతో పెకలించే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఏదో ఆ పద్యాన్ని ఈ రకంగా గుర్తు చేసుకునే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఇక మెయిన్ సబ్జెక్ట్స్ ఏంటంటే మరి ప్రస్తుతం ఆంధ్రదేశంలో మరి నిరుద్యోగులను కానీ మరి ఉన్న ఉద్యోగులకు కానీ వ్యాపారవేత్తలకు కానీ అందరినీ కూడా తీవ్రంగా కలచివేస్తున్న అంశం మరి అమర్ రాజా బ్యాటరీస్. వారిని మేమే పొమ్మన్నాం అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నట్టు ఇవాళ ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చింది. వారి లాభం కోసం వారు వెళ్ళిపోతున్నారు అని మున్సిపల్ శాఖ మార్చిలు బొత్స సత్యనారాయణ గారు. ఆ రెండు కూడా ఒకదాని పక్కన ఒకటి ప్రముఖ అంటే హైయెస్ట్ సర్క్యులేషన్ కలిగిన ప్రముఖ తెలుగు దినపత్రికలో వచ్చింది. హెడ్లైన్ అది. మరి దాని ప్రకారం మనం చూస్తే ఏది నిజం అనేది మరి చెప్పలేం. కానీ మరి ఇన్ని వేల మందికి ఉపాధి ఇస్తూ ఇండస్ట్రీలో పొల్యూషన్ ఉంది అనుకోండి, డెఫినెట్గా నాకు తెలిసి లేదు, ఉన్నది అనుకోండి. అంటే మరి గతంలో రాజన్న రాజ్యంలో మీ తండ్రి గారు రాజన్న రాజశేఖర రెడ్డి రాజ్యంలో వారు కళ్ళు మూసుకున్నారా? అప్పుడున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు కళ్ళు మూసుకున్నారా? అంటే వాళ్ళెవరో ముఖ్యమంత్రులు కాదు, వాళ్ళకెవరో మేధావులు లాంటి సజ్జలు లాంటి సలహాదారులు లేరు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి దూరిపోతాడా? ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ లేరా? హోమ్ మినిస్టర్ అతను, ఈ మినిస్టర్ అతను, చీఫ్ మినిస్టర్ అతను. ఏంటి విశృంఖలత్వం? ఎవరిచ్చారు అధికారం? ఓట్లేసింది సజ్జలకా మీకా? ఎవరికేసారు ప్రజల ఓట్లు? చెప్పాల్సిన సమాధానం ఎవరు? డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ సజ్జల, బట్ యువర్ చీఫ్ మినిస్టర్. ఇఫ్ నాట్ యూ, లెట్ ద ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ టాక్ అబౌట్ ఇట్. మీ ఇష్టం వచ్చినట్టు. ఎందుకంటే ఇట్స్ పబ్లిక్ మ్యాండేట్. People have voted for us. People did not vote for Mr. Sajjala Ramakrishna Reddy. He must have been your partner. His brother would have invested 45 crores in your Janani and Indira television. Who cares? How does it matter? నీ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ గురించి, ఆ ఇండస్ట్రీలో ఉన్న పొల్యూషన్ గురించి, ఆ ఇండస్ట్రీని మేమే పొమ్మన్నామని చెప్పి వారే మాట్లాడతారా? ఇస్ దిస్ ద అడ్మినిస్ట్రేషన్? నో. ప్రెస్ మీట్ పెడితే లేపేస్తారా?
ఎవరిని ఎవరో మరి అయిన తర్వాత అభినందించారట. ఎవరు అభినందించారు తెలుసుకోండి. ఒకవేళ మీరేమో కూడా మీ అంతరాత్మను అడిగి ప్రశ్నించుకోండి. ఎనీహో ఇట్ ఈజ్ ఏ బిగ్ ఇష్యూ. ప్రెస్ మీట్లు పెడితే లేపేటాలేంటో, సెంట్రల్ హాల్లోనే చెప్పేటాలేంటో చూద్దాం, అన్నీ కూడా చూద్దాం. సో నేను ఇందాక పాడిన అల్పబుద్ధి వాణికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల తొలగ చేయుకి ఈ అమరరాజా బ్యాటరీస్ని మేమే బొమ్మల్లో ఉండడానికి ఎటువంటి సంబంధం లేదు. అనుకోకుండా నా పద్యంలో భాగంగా అదొచ్చింది. ఇక్కడ జరుగుతున్న విషయంలో ఈ ఇవాళ పేపర్లో హెడ్లైన్ భాగంగా ఇది వచ్చింది తప్ప దీనికి దానికి ఎటువంటి కనెక్షన్ లేదు. సరే, ఈ న్యూసెన్స్ మరీ ఎక్కువైపోతుంది. ప్రతి విషయంలోనూ మరి ప్రభుత్వం దగ్గర జీతం తీసుకుంటూ రాజకీయాలు మాట్లాడుతూ ఇవన్నీ కూడా మాట్లాడుతూ మరొక రకంగా మరి గతంలో ఉన్న మరి మా పార్టీ ఇన్స్పిరేషను ఎవరి మోహం చూసి ఓట్లు వచ్చినాయో, ఏ వైఎస్ఆర్ గారిని చూసి ఓట్లు వచ్చినాయో, మరి ఆ వైఎస్ఆర్ గారి ప్రభుత్వాన్ని తప్పు పడుతున్న విధంగా మాట్లాడుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి. ఎందుకంటే మరి ఆయన 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఎప్పుడు కూడా మరి ఆయనకి ఎక్స్ట్రా ల్యాండ్ కూడా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. మరి మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నిర్ణయాన్నే తప్పుపడుతున్న ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారి నిర్ణయాన్ని నేను తప్పుపడటంలో ఏ తప్పు లేదని నేను అనుకుంటున్నాను. చూద్దాం. నా విన్నపం అట్లీస్ట్ ఆగస్టు 25 వరకు పరిశ్రమ తరలింపు నిర్ణయం ఆపాలని కోరుకుంటున్నాను. పత్రికా ముఖంగా అమరరాజా యాజమాన్యం వారికి. ఎందుకంటే ఆగస్టు 25వ తారీఖు కొంత మంచి జరుగుతుందేమో అన్న నమ్మకం రాష్ట్ర ప్రజలకు ఉంది. చూద్దాం ఆగస్టు 25న ఏం జరుగుతుందో. ఇకపోతే గతంలో మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం దారి దోపిడీల గురించి. దారి దోపిడీలు అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. కానీ విచిత్రంగా మరి అమరావతి మీద పగబట్టిన కొందరు దారుల దోపిడీ చేస్తున్నారు. దారి దోపిడీ బదులు దారుల దోపిడీ. రోడ్డుల్ని తవ్వుకుని పట్టుకుపోతున్నారు. 4 అడుగుల మేర రోడ్డుని బుల్డోజర్లు తీసుకొచ్చి నచ్చనడిరేయి పట్ట పగలను తేడా లేకుండా చక్కగా బుల్డోజర్లు తీసుకొచ్చి కూడా మరి ఈ రకంగా రోడ్డు దోపిడీ చేయటం ఏంట్రా అంటే మరి ఏదో మెట్ల కోసం వాళ్ళ ఇంటి దగ్గర రోడ్లు ప్రభుత్వం వేయట్లేదు కాబట్టి, ఈ ప్రభుత్వం రోడ్డు వేయట్లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వేసిన నేషనల్ హైవేలో రోడ్లని మేము తవ్వి తీసుకుపోతున్నాం అని చెప్పి మాట్లాడటం జరిగింది. మరి దానికి పోలీసులు కూడా సమర్థించడం జరిగింది. మరి రోడ్లు గుంతలు పడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారమ్మా అని అంటాం. మరి దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మరి నిన్న తిరుపతిలోనే ఎక్కడో మరొక కాలేజీలో కళాశాలలో మరి చాలా కంప్యూటర్లు ఉన్నట్టున్నాయి. మరి ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో మరి వర్చువల్ ఎడ్యుకేషన్ సిస్టంలో పిల్లలకి మరి కంప్యూటర్లు లేవనో ఏమో కాబోలు. మరి ఈ దారిలో కంకర్ని వేసిన దారిని బద్దలు కొట్టి కంకర పట్టుకుపోయిన దొంగలకు పోలీసు శాఖ నుంచి లభించిన ఎంకరేజ్మెంట్ స్ఫూర్తితో మరి ఇప్పుడు కంప్యూటర్లు పట్టుకుపోయారట. మరి ఆ కంప్యూటర్లను కూడా సమర్థిస్తే మరి భవిష్యత్తులో ఇంకెన్ని దొంగతనాలు జరుగుతాయో, మరి వాటికి పోలీసుల నుంచి మరింత ప్రోత్సాహం వస్తుందో, మరి దీనికి ఆ డిఫాక్టో హోమ్ మినిస్టర్ గారు ఏమని సమాధానం చెప్తారో, మరి ఆ జిల్లా పోలీస్ అధికారి గారు ఏమని చెప్తారో, మరి దొంగలను పట్టుకుంటారా, మరి గుంటూరు ఎస్పీ గారు తరహాలో సమర్థిస్తారా, మరి చూడాలి. ఇక విశాఖ ఉక్కు ఇంపార్టెంట్ ఇష్యూ చివరిలో ఉన్నాం. విశాఖ ఉక్కు నిన్న చాలా చక్కగా పెర్ఫార్మెన్స్ అంతా కూడా చాలా బాగుంది. పెర్ఫార్మెన్స్ అంటే నేను చెప్పేది వాళ్ళ కార్యదీక్ష,
కార్మికుల కార్యదీక్ష అది డెఫినెట్గా అత్యద్భుతం. కానీ అక్కడ తెలుగుదేశానికి సంబంధించిన ఎంపీలు రాజీనామా చేస్తామని చెప్పి కూడా మాట్లాడటం నిజంగా గొప్పే. బట్ మరి మా విశాఖనే తన శ్వాసగా మార్చుకున్న, తన ఆశగా కూడా మార్చుకున్న మా జాతీయ కార్యదర్శి గారు మరి వారు రాజీనామా చేస్తామని చెప్పి అనలేదు. ఆ చుట్టుపక్కల ఎంపీలు కూడా అనలేదు. ఒకవేళ నిజంగా మా ముఖ్యమంత్రి గారికి సీరియస్నెస్ ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే అవుతుంది. పోనీ లేదు అంటే సరే, ఎందుకు అనుకుంటే ఎలాగో చాలా బలంగా ఉన్నాం. ఈసారి 175 వస్తాయని కూడా కొంతమంది అన్నారు కాబట్టి రాజీనామా చేసేద్దాం. నేను రెడీ రాజీనామాకి. మీరందరూ రాజీనామా చేస్తే ఒక్క లోక్సభే కాదు, రాజ్యసభ సభ్యులతో సహా రాజీనామా చేసి భూకంపం సృష్టిద్దాం అని మీరు అనుకుంటే ఎస్, నేను కూడా మీ వెంటే ఉంటాను అని గతంలో కూడా ఒకసారి అన్నాను, వేరే స్పెషల్ స్టేటస్ విషయంలో. అలాగే ఈ విశాఖ ఉక్కు విషయంలో మీరు ఏదైనా ఉక్కు నిర్ణయం తీసుకుని రాజీనామాకి సిద్ధం అంటే కనుక ప్రస్తుతం మన మధ్య కాస్త పొరపర్చాలు ఉన్నప్పటికీ మీరు నన్ను డిస్క్వాలిఫై చేయాలని చెప్పి అనగనగా మీరు ఇచ్చిన పెండింగ్ లిస్ట్ దగ్గర నుంచి మొన్న దాకా మీరు ఇచ్చిన ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నప్పటికీ నేను ప్రజల మీద ఉన్న గౌరవంతో ప్రజలకి ఇచ్చిన మాట కోసం, ఎందుకంటే మనం చక్కగా అభినయిస్తున్నాం, విశాఖ ఉక్కు కోసం సీరియస్గా చేస్తున్నామని, మరి మీరు కూడా ఇక్కడికి వస్తారు, ముఖ్యమంత్రి గారు వీళ్ళందరికీ సంఘీభావం చెప్తారు. ఆ సందర్భంగా పెద్దలు ప్రధానమంత్రి గారిని కూడా కలుస్తారు, అలాగే హోంమంత్రి గారిని కూడా కలుస్తారు అని చెప్పి చాలా సోషల్ మీడియాలో చాలా గట్టిగా వినిపించింది. మరి ఎందుకనో మరి అపాయింట్మెంట్ దొరక్క, లేక స్టీల్ ప్లాంట్ అంటే మరి అభిమానం లేక, మరి ఎందుకో తెలియదు మీరు రాలేదు. వచ్చుంటే స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మరింత ఊతం వచ్చి ఉండేది. మీ రాక కోసం ఇక్కడ ఉద్యమ నేతలందరూ కూడా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఆలోచించండి, వస్తే మన సిన్సియారిటీ చక్కగా తెలుస్తుందేమో. ఒకసారి వీలైతే ఆలోచించండి. ఇక ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ నిన్న కూడా నేను కన్సర్న్ మినిస్టర్ గారికి లేఖ వ్యక్తిగతంగా సమర్పించాను. ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ మళ్ళా వారి ఆఫీస్కి వెళ్ళి కలుస్తాను. వారికి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, మీరు డబ్బులు ఇచ్చారు, మేము నీతి నిజాయితీకి మారు పేరు, ఏ చిన్న తప్పు జరిగినా, కొన్నంత వర్క్లో ఆవడినంత తప్పు జరిగినా మేము సహించే మనస్తత్వం కాదు. సో అంచేత మేము ఎంక్వైరీ చేసామని చెప్పి ఆ డబ్బులన్నీ కూడా ఇవ్వకుండా ఆపారు. చేత ఆ అమౌంట్ని మనం వెనక్కి తీసేసుకున్నాం, కేంద్ర ప్రభుత్వం నుంచి వెనక్కి తీసుకున్నాం. వెనక్కి తీసుకొని మీరిచ్చిన సొమ్ముతో జరిగిన పనులు కాబట్టి ఆ పని జరిగిందా లేదా అన్నదే యూ కెన్ సెలెక్ట్. ఎందుకంటే మా వారికి మరి ఎందుకంటే అసలు రవంత అవినీతిని కూడా భరించని వ్యక్తిత్వం. అందరూ కూడా మహాత్మా గాంధీ కన్నా, సత్య హరిశ్చంద్రుడి కన్నా, ఇంకా ఎవరెవరు మీకు పురాణ పురుషులు అందరికన్నా కూడా అత్యద్భుతమైన పురాణ పురుషులు పరిపాలిస్తున్న మా రాజ్యంలో మరి వేల కోట్ల కుంభకోణాలు కనపడకపోయినప్పటికీ కూడా ఒక గ్రామాభివృద్ధి కోసం ఆ గ్రామంలో ఉన్న ఆ కాంట్రాక్టర్ వారి చిన్న చిన్న వనరులు సమీకరించుకొని ఒక 5 లక్షలు 10 లక్షల రూపాయలు మంచి పేరు కోసం వారు పనులు చేస్తే అందులో మాకు చాలా తప్పులు కనపడి, చాలా విపరీతమైన అవినీతి కనపడింది. యూ సెలెక్ట్ సమ్ 10% యాజ్ ద శాంపుల్. చూడండి అందులో ఏమన్నా అవకతవకలు ఉంటాయి.
లేదంటే ఆ డబ్బులు రాష్ట్రం ద్వారా రిలీజ్ చేయాల్సినప్పటికీ కూడా యాజ్ ఏ వెరీ స్పెషల్ కేస్ కేంద్రం నుంచి రిలీజ్ చేసి రాబోయే రోజుల్లో మరి ఎన్నో ఇది ఇలాగే కంటిన్యూ అయితే సుమారు 1800 కోట్లు అవుట్ స్టాండింగ్ ఉంటే ఒక 28 కోట్లు కోర్టు కళ్ళ కప్పటం కోసమే ఇచ్చి ఆ సిఎఫ్ఎంఎస్ లో డేటా ఎంట్రీ సరిగ్గా జరగట్లేదని మరి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు మీ మనసుకు నచ్చిన కాంట్రాక్టర్లు మీకు అప్పులు తీసుకొస్తున్న కాంట్రాక్టర్లు మరి వాళ్ళకైతే వేల కోట్లు ఎప్పటికప్పుడు మరి జమ అవుతున్నాయని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. ఈ చిన్ని కాంట్రాక్టర్లు కేవలం గత ప్రభుత్వంలో వాళ్ళు పనిచేసారు అన్న ఒకే ఒక కారణంతో వాళ్ళందరూ ఇప్పుడు మన పార్టీలో ఉన్నప్పటికీ కూడా 90% మన పార్టీ సభ్యులైనప్పటికీ కూడా మీకున్న కమ్యూనికేషన్ గ్యాప్తో మీరు ఆల్రెడీ మరి ఫండ్స్ డైవర్ట్ చేశారని అంటున్నారు. మరి దీనివల్ల మరి మరే కారణం చేత చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి మరి కోర్టులో ఇప్పుడు ఎంతవరకు న్యాయం జరుగుతుందో మరి మీరు ఏమి అఫిడవిట్లు ఇస్తారో ఏమి చేసినప్పటికీ కూడా నా వంతు బాధ్యతగా, ఎందుకంటే రేపు ఈ ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదంటే పార్టీకి ఇబ్బంది వస్తుంది. పార్టీకి ఇబ్బంది వస్తే పార్టీనే నమ్ముకున్న మాలాంటి వాళ్ళందరూ కూడా మరి ఎన్నో ఇబ్బందులు పడతాం కాబట్టి క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తగా ఈరోజు నేను మరొక్కసారి కేంద్ర ప్రభుత్వాన్ని ఆ అమౌంట్ అర్జెంటుగా వెనక్కి ఇమ్మని అడిగి మరి ఆ పని గంటలు స్పెండ్ చేసిన వాళ్ళకి న్యాయం ఎలా చేయాలి అన్నదాని మీద కూలంకషంగా పరిశీలించాలని చెప్పి మరొక్కసారి నేను వారిని వేడుకోవటం, ఎన్ఆర్జీఎస్ తరఫున పనిచేసిన వాళ్ళందరి తరఫున వేడుకోవటం జరుగుతుంది అని ఎన్ఆర్జీఎస్ వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే నాకు ఐఎమ్ గెటింగ్ నెంబర్ ఆఫ్ కాల్స్ కాబట్టి వారికి మీడియా ముఖ్యంగా నేను తెలియజేస్తున్నాను. ఐఎమ్ అట్ ఇట్. చూద్దాం, నా ప్రయత్నం నేను చేస్తాను. మరి ఈ పాషాణ హృదయాన్ని కరిగించే ప్రయత్నం కూడా కలిసి చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. ఇక మెయిన్ ఇష్యూ, నేను ఒక లేఖ రాయటం జరిగింది గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి. ఇలాగ ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే పేరుతో రాజ్యాంగానికి వ్యతిరేకంగా మరి 269 ప్రకారం, ఇంకా 266(1) ప్రకారం, 293(3) ప్రకారం వైలేషన్స్ జరుగుతున్నాయి. మరి అప్పులు తప్పుగా చేస్తున్నారని చెప్పి లేఖ రాసిన సంగతి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఇప్పుడేం జరిగిందంటే ఆ లేఖ మీద ఇది ఇలా జరిగితే తప్పే అని చెప్పి రాసి ఎక్స్ప్లెనేషన్ అడిగితే మరి 3 అధికారుల్ని ఈరోజు ఉదయం మరి బహుశా అర్ధరాత్రి జీవాల్లో భాగంగా మరి నిన్న అర్ధరాత్రి ఇచ్చారు, ఇవాళ డేటే ఉంది, అంటే వాళ్ళు ఉదయం ఇచ్చినట్టున్నారు వచ్చేటప్పుడు, ఎందుకంటే 7 గంటలకి వచ్చేసింది. 3 అధికారుల్ని కసిరెడ్డి వరప్రసాద్ గారు సెక్షన్ ఆఫీసర్, నాగులపాటి వెంకటేశ్వర్లు అసిస్టెంట్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ సిఎండిఎం డిపార్ట్మెంట్, అండ్ శ్రీ డి శ్రీనుబాబు సెక్షన్ ఆఫీసర్, వీరు 3 మరి విధుల నుంచి సస్పెండ్ చేయటం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్లో ఏది జరిగినా, ఎందుకంటే రక్షణ వ్యవహారానికి సంబంధించి కీలక విదేశీ శాఖకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాకుండా, అంటే దేశ రక్షణలో భాగం కానిది ఏదైనా కూడా నథింగ్ ఈస్ ఎ సీక్రెట్ అని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఇంత మునుపు పలు సందర్భాల్లో చెప్పింది. ఎస్పెషల్లీ తప్పు చేస్తున్నప్పుడు, కంచే చేరువేసినప్పుడు ఒకవేళ ఈ అధికారుల ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చినప్పటికీ కూడా మరి వారి మీద ఇటువంటి చర్యలు తీసుకునే అవకాశం నాకు తెలిసి లేదు. ఈ 3 అధికారులకి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి స్వప్రయోజనాల కోసం, ఎందుకంటే కొంత స్వప్రయోజనం కూడా ఉంది, ఎందుకంటే తప్పు చేయాల్సిన అవసరం ఉంది. ఇఫ్ యూఆర్ సిన్సియర్, దొంగచాటుగా చేయాల్సిన అవసరమే ఉంది, దొంగప్పులు చేయవలసిన అవసరమే ఉంది. వాళ్ళు ఒకవేళ చెప్పిన దాంట్లో తప్పే ఉంది. ప్రధానమంత్రి గారు అడిగారు కదా, ప్రధానమంత్రి గారికి నేను లేఖ రాశాను, ప్రధానమంత్రి గారు అడిగారు
ఫైనాన్స్ మినిస్ట్రీకి పంపారు. నిర్మలా సీతారామన్ గారు డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. ఇప్పుడేంటి, నిర్మలా సీతారామన్ గారి మీద చర్యలు తీసుకుంటారా, లేఖ రాసిన నా మీద తీసుకుంటారా, లేక నిర్మలా సీతారామన్ గారికి లేఖ రాసిన ప్రధానమంత్రి గారి మీద కూడా మీ సొంత పోలీస్ అధికారులకు చెప్పి దేశద్రోహం కేసులు పెడతారా? మీ ఇన్ఫర్మేషన్ మీద ఎంక్వైరీ అడిగినందుకు ఏం జరుగుతుందో ప్రజలందరికీ డెఫినెట్గా జరుగుతున్న తప్పుని ఒకవేళ ఈ ముగ్గురు వెలికి తీసుకొచ్చుంటే వారిని డెఫినెట్గా అభినందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ వారు తీసుకొచ్చుంటే అభినందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. సో కాబట్టి వాళ్ళకి ఎటువంటి నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నర్లైన మరి ముఖ్యమంత్రి గారికి తెలియక జరిగిందో ఎందుకంటే ఆయనకు తెలిస్తే ఇలాంటి తప్పులు ఆయన ఒప్పుకోరు. ఎందుకంటే ఆయన నిప్పులాంటి మనిషి, అది అందరికీ తెలిసిందే. తప్పు అంటే ఒప్పుకోరు. బుక్లో కూడా రాశారు ఎందుకు ఇలాంటి తప్పు చేస్తారని కూడా ఆయన అడిగినట్టు కూడా మనం స్పష్టంగా చదువుకున్నాం గతంలో. సో కాబట్టి ఆయన తప్పు చేయరు కాబట్టి డెఫినెట్గా మరి వీరు ముగ్గురిని ఇమీడియట్గా విధుల్లోకి తీసుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత కంగారు పడ్డారు అంటే, ఇంత దారుణంగా భయపడి మరి 30వ తారీఖు కేంద్ర ప్రభుత్వం నుంచి లేఖ వస్తే మన ఇన్ఫర్మేషన్ ఇంకా పంపారో లేదో తెలియదు. మరి ఇన్ఫర్మేషన్ పంపారో లేదో తెలియకుండా 4వ తారీఖే వారిని విధుల నుంచి తొలగించారంటే డెఫినెట్గా గుమ్మడికాయ దొంగ ఎవడంటే భుజాలు తడుపుకున్న చందంగా ఉందేమో అని నాకు అనిపించింది. మరి అందుకనే వీరికి అప్పిచ్చిన బ్యాంకులు ఏ రకంగా అప్పిచ్చారు, బ్యాంకర్స్కి మరి తెలియదా, మరి ఈ చట్టం గురించి తెలియదా? రాష్ట్ర ప్రభుత్వాలకు ఎప్పటి నుంచో అప్పులు ఇస్తున్నారే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారికి రావాల్సిన నిధులు మరి ట్రెజరీకి వెళ్ళిన తర్వాతే వస్తున్నాయే. ప్రతి సంవత్సరం అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నారు కదా, ఇది రాకడా పోకడా అని చెప్పి. మరి దీని గురించి అందులో ఎక్కడ లేదే. మరి లేకుండా మరి ఆల్రెడీ ట్రెజరీ నుంచి ఆల్రెడీ బ్యాంక్ ఇచ్చిన అప్పులు ఉన్నాయి. మరి వాటికి సంబంధం లేకుండా సెపరేట్గా ఇంకొక హెడ్లో అప్పిస్తానన్నప్పుడు బుద్ధి లేదా ఈ బ్యాంకర్లకి? మనం అంటే ఏదో రకంగా లాగేద్దాం అనుకుంటున్నాం, వేరే విషయం. బ్యాంకర్లకు లేదా బుద్ధి? ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా మరి ఎలా ఇచ్చాడు అప్పు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్ ద మెయిన్ కల్ప్రిట్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇస్ అనదర్ కల్ప్రిట్. ప్రభుత్వ బ్యాంకులు అయితే అయ్యుండొచ్చు, అక్కడ ఉండేది ఇండివిజువల్సే, వాళ్ళు నరులే. సో కాబట్టి డెఫినెట్గా ఇంత కంగారు పడుతున్నారు కాబట్టి, ఇంత హడావుడిగా అధికారుల్ని మరి విధుల నుంచి సస్పెండ్ చేయడం జరిగింది కాబట్టి డెఫినెట్గా సంథింగ్ ఫిషీ ఇందులో. అంత రూలు రైము తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటి నుంచో బ్యాంకులు అప్పిస్తున్నాయి. మరి ఈ కాన్స్టిట్యూషన్ వైలేషన్ జరుగుతున్నప్పుడు అప్పు ఎలా ఇచ్చారు? పైగా మా ముఖ్యమంత్రి గారు మాట తప్పరు మడమ తిప్పరని అందరికీ తెలుసు, ప్రతి పక్షాదులకు కూడా తెలుసు. మరి ఆయన ఒక మాట అంటే ఎలా కట్టుబడి ఉంటారో. మరి ఆయన మద్య నిషేధం ఈ 5 సంవత్సరాల్లో ఎండింగ్ కల్లా మద్య నిషేధం చేస్తారని చెప్పి ఆయన మాట ఇచ్చారు, అది అందరికీ తెలుసు. మరి ఆయన ఇచ్చిన మాట ప్రకారం మద్య నిషేధం 3 ఏళ్లలోనే పూర్తయిపోతాయి. మరి 20 సంవత్సరాల పాటు నిషేధించిన మద్యం మీద ఆదాయం ఇస్తానంటే బుద్ధి లేదా మీ బ్యాంకర్లకి నమ్మటానికి? లేకపోతే మా ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడాడు అనుకుంటున్నారా? లేదే. మా ముఖ్యమంత్రి క్యారెక్టర్ మీకు తెలీదా? నిప్పులాంటి మనిషి అని. ఆయన మాట ఇస్తే మాట తప్పడం తెలీదా? మేమందరం చెప్పినా చెప్పకపోయినా ఆయనే చెప్పాడు, నేను మాట తప్పను మనం చెప్పినట్టు ఒక 300 సార్లు నాకే గుర్తుంది. మరి అన్నిసార్లు ఆయన చెప్పినప్పుడు మీకు ఒక్కసారి కూడా మీరు వెళ్ళలేదా బ్యాంకర్స్? మరి రేపు ఆయన అన్న మాట ప్రకారం మద్య నిషేధం చేస్తే మరేంటి మీ పరిస్థితి ఏంటి? ₹1 డిఫాల్ట్ అయితే మరి రాత్రి రంపాన పెడతారు. మరి ఇప్పుడు హూ విల్ బి అట్ ఫాల్ట్? సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మరి నేను ప్రధాని గారికి లేఖ రాసిన దాని మీద మరి ఈ రకంగా వాళ్ళ ముగ్గురు కూడా బలైపోయారు. దాని వలన మరి ఇంత కంగారు పడుతున్నారు కాబట్టి డెఫినెట్గా ఈ లోన్ ఇవ్వడంలో గోల్మాల్ జరిగిందని స్పష్టంగా అర్థమవుతుంది. కనుక నేను ఐఎమ్
రిక్వెస్టింగ్ ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ బై వే ఆఫ్ ఎ లెటర్. ఆ లెటర్ ఇప్పుడే పంపించడం కూడా జరిగింది. కంటెంట్ అంతా అక్కర్లేదు, ఊరికే జస్ట్ చూడండి హెడ్డింగ్, ఎందుకంటే ఇది వారికి నేను పర్సనల్గా రాసే లెటర్ కాబట్టి జస్ట్ ఐఎమ్ షోయింగ్ ఐ రిటర్న్ ఎ లెటర్, దట్స్ ఆల్, చాలు. సో ఆ బ్యాంకర్స్ మీద, సంబంధిత అధికారుల మీద, దీని వెనక ఎవరున్నారు, ఈ రకంగా లోన్ లాగేద్దాం అని ఇట్స్ ఎ కాన్స్పిరసీ పర్హాప్స్. సంబంధం లేని దానికే 14 కేసులు పెడుతున్నారు. మరి దీని మీద మరి ఏ సెక్షన్ ప్రకారం కేసులు పెట్టాలి, మరి ఈ కుట్ర వెనక ఎవరున్నారు, ఫైనాన్స్ మినిస్ట్రీ అధికారులైనా, ఇంకా పైన 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 ఇంకెవరైనా ఉన్నారా, ఎవరున్నా కూడా మన చట్టానికి ఎవరు అతీతులు కాదు కాబట్టి అన్నీ కూడా డీటెయిల్గా ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను ఆ లేఖలో కోరుకోవడం జరిగింది. చూద్దాం మరి ఏమవుతుందో. ఇక 2 ఇష్యూలు, మీరే మాకు పింఛన్ ఇవ్వండి, కేంద్రాన్ని కోరిన విశ్రాంత ఐఏఎస్ అధికారులు. అంటే మరి పెన్షన్ డబ్బులు కూడా మరి ప్రభుత్వ అధికారులు, రిటైర్ అయిన అధికారుల కన్నా బాగా ఎవరికి తెలుసు. ప్రజలంటే అమాయకులు, నెత్తిని చెయ్యట్టి మన ఆశీర్వదిస్తే నమ్ముతారు. మరి ఇప్పుడు రిటైర్ అయిపోయిన ఐఏఎస్ అధికారులు ఈ పెన్షన్లో మీరు ఇవ్వద్దురా బాబు, ఎందుకంటే దే హ్యావ్ అన్ ఆప్షన్ అంట. కేంద్ర ప్రభుత్వం నుంచైనా తీసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని రీఎంబర్స్ చేస్తుంది. సో కాబట్టి వీళ్ళు ఇస్తారన్న నమ్మకం మాకు లేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం. సో కాబట్టి కేంద్రాన్నే డైరెక్ట్గా ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు కోరారట. మరి ఇది మీరు పెద్దలు గౌరవనీయులు ఎడుగూరు సంధింటి జగన్మోహన్ రెడ్డి గారికి సంగతి తెలుసో లేదో. మరి ఒకసారి ఐఏఎస్ వాళ్ళకి, సర్వం తెలిసిన ఐఏఎస్ వాళ్ళకి, ఐపీఎస్ వాళ్ళకి ఇలాంటి అనుమానాలు వస్తే మరి సాధారణ మానవుడు, ఎందుకంటే అది వాళ్ళకి స్టాట్యూటరీ పింఛన్, మీరు మీ విశాల హృదయంతో మీరు మీ సొంత సొమ్ము కాకపోయినా ప్రజల సొమ్ముని పప్పు బెల్లాలాగా ఇస్తున్నారు. చక్కగా ఏది 2021 నేను ఓడిస్తానే అన్నారు, బాగానే ఉంది, సరే ఎంతోమంది ఇస్తున్నారు. మరి స్టాట్యూటరీ పింఛన్ ఇవ్వడానికే మరి ఐఏఎస్ వాళ్ళకి ఇన్ని అనుమానాలు వస్తే, మరి మీ పింఛన్ తినడానికి అలవాటు పడిపోయి మరి ఏమన్నా పనున్నా కూడా పనిచేయడం మానేసి, ఎందుకంటే మనం 45కి ఇస్తున్నాం, అసలు పుట్టిన పిల్లలకు కూడా మరి పుట్టి పనిచేసే వరకు, మరి ఎదుగుదల వచ్చే వరకు కూడా మరి వారికి కూడా పసిపిల్లలు పింఛనని ఇలా రకరకాల స్కీములు పెట్టవచ్చు. మీరు అప్పిచ్చేవాడు ఉంటే, నెక్స్ట్ 100 years రిసీవబుల్స్కి అప్పిచ్చేవాడు ఉంటే మీరు 2 సంవత్సరాల్లోనే పనిచేయచ్చు. బట్ వీళ్ళకి అనుమానం వచ్చింది. మరి ఇప్పుడు ఇది ఏమవుతుంది, మరి వీళ్ళు వెళ్ళిపోయారంటే ప్రజలందరికీ కూడా అనుమానం వచ్చే అవకాశం ఉంది. సో ఈ అనుమానాన్ని విశ్రాంత ఐఏఎస్ అధికారులకి తమను కాస్త నివృత్తి చేస్తే ప్రజలందరికీ కూడా కాస్త క్లారిటీ వస్తుంది. ఇక ఆవభూమి ఇది జస్ట్ నిన్నగాక మొన్న, అంటే ఇవాళ 4 కదా, 2వ తారీఖు తీసిన ఫోటో. మరి అక్కడ పాప ఒక డాక్టర్ శ్రీనివాస్, అడపా శ్రీనివాస్ అన్న ఆయన పాపం చాలా కష్టపడుతున్నాడు. ఈ చెరువులో మనుషులండి, అది చెరువు కాదండి, అది మన ప్రభుత్వం. గతంలో కూడా నేను చెప్పా, సుమారు 130 కోట్లు కొల్లగొట్టబడిందని. మరి అసలు దొంగ ఎవడు అన్నది కూడా మరి మీకు చెప్పడం జరిగింది. మీరైతే చాలా బాధపడ్డారు. మీరెంతో సేవ చేస్తూ ఉంటే ప్రతిపక్షాలు అల్లరి చేస్తున్నారన్నారు. మరి ఆ భూమి ఇది మీరు ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్ కాదు, ఆల్మోస్ట్ 600 ఎకరాలు కూడా ఇలాగా ఈ లోతులో మునిగిపోయినాయి. ఇంతకంటే లోతు ఏరియాలు కూడా ఉన్నాయి. బట్ వెళ్ళిన వాళ్ళు మునిగిపోతారు కాబట్టి వారి తలలో చేతులు ఫోటోకు రావు కాబట్టి ఒక మాదిరి లోతులోనే వాళ్ళు దిగారు. తాళ్ళ లోతు కూడా ఉన్నాయి కొంచెం వెనక్కి వెళ్తే. సో కాబట్టి ఇప్పటికైనా మరి ఇది ఏమిటి, ఈ ఆవభూమి ఎంత తప్పు ఎందుకు జరిగింది అనేది, మరి ఎందుకంటే చెప్పిన వాళ్ళని తప్పులు అంటున్నారు కాబట్టి మరి ఎందుకు జరిగింది అనేది ఒక్కసారి తమరు ఆత్మావలోకనం చేసుకుని మరి అక్కడ
మరి ఎవరైతే మరి డబ్బులు కొట్టేశారో, మరి ఏ నాయకులు కొట్టేశారో మరి వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలని, విషయాన్ని బయటికి తీసుకొచ్చిన వాళ్ళ మీద చర్యలు కాకుండా తప్పు చేసిన వారి మీద చర్యలు తీసుకుంటే సమంజసంగా ఉంటుందని మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాను. ఇక మరొకసారి మీకు చెప్పేది ఏంటంటే, పిచ్చి పిచ్చి ఉడతూపులు ఒప్పుకండి. ఏదో వీడియోకి వచ్చేస్తే లేపేస్తాను, ఇలాంటి మాటలు వద్దు. నేను ధర్మ పోరాటం చేస్తున్నాను, న్యాయంగా మాట్లాడుతున్నాను. నేను ఏదైనప్పటికీ కూడా దురుసుగా మాట్లాడుతున్నా. ఎస్, ఒక మంచి పని చేయడం కోసం, మీ మీద ఉన్న అప్రతిష్టను తొలగించడం కోసం నేను న్యాయంగా పోరాడుతున్నానని చెప్పా. అంతే తప్ప మీడియాకు ముందు వచ్చి నువ్వు మాట్లాడితే ఇలా చేస్తాను అలా చేస్తానని చెప్పి వారితో వీరితో మాట్లాడించడం అది మంచిది కాదు. పైగా అభినందించడం అసలు మంచిది కాదు. సంచేత మరొక్కసారి నేను మీకు విన్నవించేది ఏంటంటే, వద్దు, బి లైక్ ఏ జెంటిల్మెన్. మీరు కూడా న్యాయ పోరాటం చేయండి, అంతే. ఐ విల్ నెవర్ స్టూప్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఇది ఇలాగా బెదిరించడాలు, చంపేయటాలు, చంపించే ప్రయత్నం చేయటాలు, ఇటువంటి వద్దు. ఎందుకంటే పీపుల్ ఆర్ ఆల్ బిలీవ్డ్ యూ. మీరు చాలా మంచివారని చెప్పి నమ్మారు. మీరు వారి నమ్మకంకి తగ్గట్టే మీకు కాస్త కష్టమైనప్పటికీ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిన్న నాకు ఇచ్చిన వార్నింగ్ మళ్ళీ మరొక్కసారి ఇంకెప్పుడు నాకు ఇవ్వద్దని. ఎందుకంటే ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఉండేది కాదు, బహుశా రేపు అనుకున్నాను నేను 5వ తారీఖు. కానీ మరి మీరు బెదిరించిన తర్వాత మరి నేను వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టకపోతే నేను భయపడ్డానని చెప్పి మరి ప్రజలందరూ కూడా అనుమానపడే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఇవాళ నేను మీకోసం ప్రెస్ మీట్ పెట్టవలసి వచ్చింది. దయచేసి నన్ను రెచ్చగొట్టదు. ఐఎమ్ యువర్ మ్యాన్, ఐఎమ్ యువర్ పార్టీ మ్యాన్. I'm in your party. You are not suspended me from your party. Love me, yeah. Love me. Okay. So, చివరిగా I am closing this. ఎవరు అన్నా దేవినేని ఉమామహేశ్వరరావుకి బెయిల్ వచ్చిందని చెప్పి ఇప్పుడే నేను చూశాను. న్యాయదేవతకి ఒక్కసారి నమస్కరిస్తూ సెలవు. మళ్ళీ ఇష్యూస్ ఎక్కువ ఉంటే రేపే కలుగుతాం, లేకపోతే ఎల్లుండి కలుగుతాం. థ్యాంక్ యూ. నమస్కారం.